99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మరియు వివిధ కార్యక్రమాలకు హాజరైన మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గన్నవరంకి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు జ్యేష్ఠ సత్యనారాయణ చౌదరి మరియు సర్పంచులు అచితాపురం సర్పంచ్ సరిహద్దుల పోలయ్య, యూత్ కాంగ్రెస్ కోనగంటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ భవానీపురం బొబ్బోలి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం. రాజరాజేశ్వరిపేటకు చెందిన యూట్యూబర్ బెజవాడ చిచ్చా కారు బీభత్సం. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి నాగేంద్రంకి చేయి విరగగా మరొక బాబు పరిస్థితి విషమంగా ఉందని 108లో చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా గార్ మండలం గార్ గ్రామంలో మాజీ జడ్పీటీసీ మార్పు ధర్మారావుని మర్యాదపూర్వకంగా గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి కలుసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో మార్పు మన్మథరావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ యువజన అధ్యక్షులు మార్పు పృథ్వీరాజ్ కి ఇటీవల కాలంలో కుమారుడు జన్మించిన విషయం తెలుసుకుని కొల్లాం గ్రామంలో అత్తవారి స్వగృహంకు వెళ్లి కలుసుకుని ప్రజలందరితో పలు సమస్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సొంత బొమ్మాళి మండలం గెద్దలపాడు గ్రామంలో ఎంపీటీసీ చింతల రాజులు కుమారుడు చనిపోయిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి వెళ్లి కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అదే గ్రామంలో సముద్ర వేటకి వెళ్లి బోటు ప్రమాదంలో గాయపడిన తిరుపతి దాలయ్యలను కలుసుకుని బిగ్ బాస్ పారితోషికంలో ఒక్కొక్కరికి 5,000 చొప్పున మొత్తం 10,000 అందజేశారు. తదనంతరం అదే గ్రామంలో ఇటీవల మరణించిన దాలమ్మ కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కొల్లిపాడు సర్పంచ్ గొరుసు సబరయ్య తమ్ముడు భార్య మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కివలస సర్పంచ్ శ్రీరంగం వీరాస్వామి, గారయ్య, మసీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ సంస్థాగత వ్యవస్థ నిర్మాణం రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఉమ్మడి అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి, చల్లామధు, రామచంద్ర శివప్రసాద్ రెడ్డి, వజ్రభాస్కర్, ఉషమ్మ, దీపికమ్మ హాజరై 14 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతిలో సంక్రాంతి పండుగ కోడిపందాలు నిర్వహిస్తున్న జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టం 1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు ఏసీపీలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు రాయలసీమలో కోడి పందాలు నిర్వహించే సంప్రదాయ నేపథ్యంలో ఆ చట్టాలను గట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించింది. కింది స్థాయి అధికారులు చట్టాలను అమలు చేయకపోతే వారిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, తనిఖీలకు ఎస్ఐ స్థాయికి తగిన పోలీసు అధికారి, తహసీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసే ఎన్ఈఓ ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించాలంది. కమిటీ తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు సహకరించాలని జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ తీర్పు ఇచ్చారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.